F-35, F-16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్స్తో బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. అయితే ఇప్పుడు ఐరన్ డోమ్ను మించిన మరో ఆధునిక వ్యవస్థను ఆ దేశం అందిపుచ్చుకుంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ భీమ్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది ఈ సాంకేతికతను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మనం హాలీవుడ్లో చూసే స్టార్ వార్ టైప్ కాన్సెప్ట్ ప్రేరణతో ఈ కొత్త తరం ఐరన్ భీమ్ను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సమర్థ యుద్ధంలో పరీక్షించిన అత్యున్నత శక్తివంతమైన లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థ. ఇది కొత్త తరం ఆయుధాలతో సైనిక రక్షణ వ్యవస్థలో విప్లవంగా మారింది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇటీవల ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్ను అధికారికంగా ఆవిష్కరించింది. సంప్రదాయ మిస్సైల్ ఇంటర్సెప్టర్లు ఒకసారి రాకెట్ను అడ్డుకోవాలంటే దాదాపు $60,000 ఖర్చవుతుంది. ఈ కొత్త ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీ శత్రు రాకెట్, యుఏవి మోటార్స్ను అడ్డుకోవాలంటే ఒక షాట్కు $2 విద్యుత్ ఖర్చవుతుంది. శత్రు దేశాల నుంచి ఏదైనా క్షిపణి తమ దిశగా వస్తుందని గమనించిన క్షణంలోనే ఈ ఐరన్ బీమ్ దాన్ని నేలకూలుస్తుందని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తలి బెనెట్ తెలిపారు. ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ ఇటీవల నిర్వహించినటువంటి పరీక్షల్లో రాకెట్లు, డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను విజయవంతంగా కూల్చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్, డేవిడ్స్ స్ట్రింగ్ వంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ భీమ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చుకుంది. ఏడాది చివరి నాటికి ఈ డిఫెన్స్ సిస్టమ్ తమ మొదటి యూనిట్లను అందుకోబోతుంది.